ప్రేమ ఎక్కువైతే మంచిదే, కానీ అది ఇతరులను దూరం చేస్తే అసూయగా మారుతుంది. ఆ ఊర్లో బాలకృష్ణుడితో అందరూ ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక అబ్బాయి మాత్రం ఇంకొంచెం భిన్నంగా కోరుకుంటాడు. ఆ అబ్బాయికి కృష్ణుడంటే ఎంతో ప్రేమ. కృష్ణుడెప్పుడు తనతోటే ఉండాలని, తనతోటే ఎక్కువ మాట్లాడాలని అనుకునేవాడు. ఇతర పిల్లలతో నవ్వితే అస్సలు సహించేవాడు కాదు. కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు ఆ అబ్బాయిని పిలిచాడు. ఆ అబ్బాయి దూరంగా నిలబడి చూస్తాడు. అప్పుడు కృష్ణుడితో అంటాడు, "నువ్వు వాళ్ళతోనే ఉంటావు కదా" అని. ఆ మాట కోపంతో కాదు, హక్కు ఉందన్న భావంతో. కృష్ణుడు ఏమీ మాట్లాడాడు. ఆ రోజు తర్వాత ఆ అబ్బాయి ఇతర పిల్లల్ని నెమ్మదిగా దూరం చేసుకుంటాడు. ఒక్కడిగా ఉంటాడు. ఒక సాయంత్రం కృష్ణుడు తన స్నేహితులను ఇతర పిల్లలతో ఊరి అంచున ఉన్న పొలంలో రమ్మని పిలుస్తాడు. అందరూ వస్తారు. ఆ అబ్బాయి అక్కడికి రాడు. ఒంటరిగా చెట్టు కింద కూర్చుంటాడు. ఎందుకో ఆ రోజు తనకే భారం. చీకటి పడుతున్నా అతను కదలడు. అప్పుడే కృష్ణుడు అక్కడికి వస్తాడు. ఏమీ అడగడు. పక్కనే కూర్చుంటాడు. కొంతసేపు నిశ్శబ్దం. ఆ అబ్బాయి చివరికి అంటాడు, "నువ్వు నాతోనే ఉండాలి అనుకున్నాను, అందరికన్నా ఎక్కువగా" అని. ఆ మాటలో అసూయ లేదు, భయం ఉంది. నిన్ను కోల్పోతానేమో అన్న భయం. కృష్ణుడు మెల్లగా చూస్తాడు. తన వేణువును చేతితో పట్టుకొని అతనికి చూపిస్తాడు. అతను ఆశ్చర్యపోతాడు. కృష్ణుడు అంటాడు, "అది ఊదాలంటే ఊపిరి పంచాలి అని. ఊదకపోతే అది స్వరం రాదు కదా" అని అంటాడు. అంతే. ఆ అబ్బాయికి అర్థమవుతుంది, తన ప్రేమ పంచుకోవడం కాదు, పట్టేసుకోవడం అయ్యిందని. ఆ రోజు తర్వాత అతను మారిపోతాడు. కృష్ణుణ్ణి తనవాడిగా కాదు, అందరివాడిగా చూస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి సంతోషంగా అందరితో ఉంటాడు. ప్రేమ అనేది ఎవరినైనా మన దగ్గర ఉంచడం కాదు, వాళ్ళను వాళ్ళలా ఉండనివ్వడం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.